హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయ కూర ఎలా వండాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ కలుపుకున్న తర్వాత తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో కాస్త కరివేపాకు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకు రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై కావాలి. అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా తరుక్కున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి. బెండకాయని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. మళ్ళీ దానిపైన ఒక మూత పెట్టాలి. పెట్టి మళ్ళీ ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. దాంట్లో కారం వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లంత కారం వేసుకోవాలి. ఒక 1/2 కేజీ బెండకాయ అండి, నేను మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్లంతా వేసుకుంటున్నానండి. మీరు కారం కాస్త కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇంకా బెండకాయని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కారం కాస్త ముక్కలకి పడుతుందండి. అందులో కాస్త కొత్తిమీర వేయాలండి. బాగా కలుపుకోవాలి. ఇంకా బెండకాయ కర్రీ రెడీ అయిందండి. అది పక్కకు ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఇది ఎంతో రుచికరమైన బెండకాయ కర్రీ రెడీ అయిందండి. ఇది చపాతీకి, పరోటాకి, రైస్కి బాగుంటుంది.